అన్న ఈరోజు మా గుడిసె దగ్గర వెళ్దామన్నా, ఇప్పుడు వంట చేయలేదు. చాలా పెద్ద గుర్తుంది కదా. అవును, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కింద పొలాల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, గుడిసె మొత్తం కారిపోతుంది, అందుకని తారఫలు తీసుకొచ్చాము. ఇప్పుడు పైన కప్పుతున్నాం అన్నమాట. అవునరా, ముక్కలు కనిపించలేదు కదరా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మంచి వంట అయితే తయారు చేద్దాము. మా కొండపొడిలో పండిన కొండకంది పప్పుతోని ముల్లంకడలు వేసి పప్పు అయితే తయారు చేద్దాము. ఈ సీజన్లో మనకు ఎక్కువ దొరుకుతుంటాయి, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి ఈ ముల్లంకడలు అన్నీ కూడా దొరుకుతుంటాయి. మీ ప్రాంతాల్లో కూడా దొరుకుతుండొచ్చు. ఈ యొక్క వంట అంతా కూడా చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లనే మీకు నచ్చిన వంటలన్నీ కూడాను మాకు కామెంట్స్లో తెలియజేయండి. మేము కూడాను ట్రై చేస్తాం, అట్లానే చేసి మీ ముందుగా అయితే తీసుకొస్తాం ఉంటాం అనమాట. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనము ఆ ముల్లంకడలు అయితే తీసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈ పప్పు కూర కోసం అయితే ముల్లంకడ అయితే తీసుకుందాము. ఇదైతే ఎక్కువ దూరం లేదు, మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది చెట్టు. ఎక్కువ అయితే అవసరం లేదు, ఒక 4-5 తీసుకుందాము, సరిపోతాయి. బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఇది తిరిగిపోతున్నాయి కొమ్మలు, లేతగా ఉన్నాయి. ఓ కొమ్మలా? కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయి, మంచిగా ఉన్నాయి. మాది పొడవుగా ఒక 4-5 తీసుకొచ్చాలు మనకు పప్పుకి తగ్గట్టు. మంచి లేతగా ఉన్నాయి, ముదరలేదు. ఈ సీజన్ వస్తే మనకు ఇవైతే చాలా ఎక్కువ దొరుకుతుంటాయి కదా. మీ ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయా లేదా అనేది కామెంట్స్ అయితే మాకు పెట్టండి. వేడిగుండే ప్రాంతాల్లో అయితే ఈ మొక్కలు అయితే ఎక్కువ వస్తుంటాయి అనమాట, చెట్లు ఇవంతా కూడా. అన్న ఈరోజు మా గుడిసె దగ్గర వెళ్దామన్నా, ఇప్పుడు వంట చేయలేదు. బాగుంటుంది అన్నమాట అక్కడ బాగుంటుంది. వెనకాల పొలాలన్నీ ఉడిసారా? ముందు ఉడసలేదన్నా, కింద ఉడుస్తున్నాం. కిందవి చేశారా? అంటే వేసవి వచ్చినప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే వాటర్ అందుతుందో ఆ ప్రాంతంలోనే పంట వేస్తారనమాట. మా వాళ్ళు 2 కాలాలకు పంట చేస్తారనమాట. అంటే వర్షాకాలంలో చేస్తారు, అలానే వేసవి కాలంలో కూడాను పంట అయితే వేస్తారు. ఇవి కూడా మీవేనా? మన ముందర చూడు బామర్ది, జేక చెట్టు. ఎవరిది బావది? లక్ష్మణ్ బామర్ది వాళ్ళది. బామర్ది ఈ రోజు దించి తాగుదాం బామర్ది. కాదు, నిండిపోయినట్టుంది ఆ కుండలేడిది. చెట్టు అయితే ఎత్తుగానే ఉంది, మరి నా చిన్న చెట్టు అయితే కాదు. మా వాళ్ళు ఈ వెదురు ఉంటుంది కదా, అది వాడి పైన ఎక్కి అదంతా తీస్తారనమాట, నిచ్చెనలు వాడి. చూడు బామర్ది ఎంత డౌన్ ఉంది, భయంకరంగా ఉంది బా. ఇది దిగడానికి భయం వేస్తున్నట్టుంది. కాదు, మరి అది తాగేలు ఎట్లా ఎక్కుతున్నారు? మొత్తం వస్తుంది కదా మరి ఈ డౌన్. అలవాటు అయ్యి అలాగ వస్తున్నారు. మా నాన్న వాళ్ళు కూడా చీకటప్పుడు వస్తుంటారు బామర్ది తాగడానికి. అదే కదా, ఈ దారిలోనే నడిచి వెళ్ళాలంటేనే పగలుపూటే చాలా కష్టం. అట్లాంటిది రాత్రిపూట జీలుగు కళ్ళు తాగి జోగి మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కుంటూ ఇంటికి వెళ్ళాలంటే చూడండి ఎంత అలవాటు ఉంటే తప్ప మనం వెళ్ళలేము. ఇది ఇక్కడ చిన్న జీరిగ చెట్టు ఒకటి ఉంది మొక్క. ఇట్లాంటిది పెరిగిన తర్వాత అప్పుడు కళ్ళు అయితే వస్తాయి. ఈ జీలుగు కళ్ళు రావాలంటే ఆ మొక్క నుంచి చాలా సంవత్సరాలు పడుతుంది, సుమారుగా 10-12 సంవత్సరాలు కూడా పడుతుంది. ఇదిగో చెట్టు ఇక్కడ ఉందన్నమాట, చూడండి. ఇదిగో చిన్న చెట్టు కానీ బాగానే వాళ్తుంది బామర్ది. చిన్న చెట్టు కానీ అంటే ఏమంటారు, పరిమాణంలో చిన్నది కానీ ఎత్తులో చాలా హైట్లో ఉంది. ఇది చాలా హైట్లో ఉంది. ఆ యొక్క కళ్ళంతా కూడా తీసిన తర్వాత ఈ యొక్క తాడు ఉంది చూడండి, ఆ తాడుతోనే దించుతారనమాట. ఏటి బామర్ది, ఇది బొడ్డపల్లిలాగా కనిపిస్తున్నాయి, ఎర్రగా నల్లగా కనిపిస్తున్నాయి. నాకు చూస్తుంటే అవి తెంపుకొని తినాలనిపిస్తుంది, అంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగో చాలా పెద్ద గుర్తుంది కదా. అవును, ఈ గింజలన్నీ కూడాను కొన్ని మాత్రమే బయటకు వస్తాయి అనమాట, ఆ మొక్కలంతా కూడాను. ఫ్రెండ్స్, మా గుడిసె దగ్గర అయితే వచ్చాము, ఇక్కడే వంట చేయబోతున్నాం. మా పక్కనే ఉంది గుడిసె. చల్లగా ఉంది తమ్ముడు ఈరోజు క్లైమేట్ అంతా. అవునా, మా అబ్బు కమ్మేసినట్టుంది. ఉదయం అంతా కూడాను భయంకరమైన ఎండ ఉండింది, అందుకోసం అని చెప్పి సాయంత్రం వచ్చామన్నమాట. ఈరోజు వంట ఇదంతా అయ్యేసరికి ఎలానో సాయంత్రం అయితే అయిపోద్ది. సాయంత్రం అది రాత్రి అయిపోతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత మనం ఇంటికి అయితే వెళ్దాం. ఇదే గుడిసె అనమాట, బాగుంటుంది. ఇది చూడండి, పాములే ఉండవు కదా తమ్ముడు? లేవన్నా ఉండవు. ఇదేంటి, చింతపండు? చింతపండు అన్న. మీ డొక్రీ తీసిందా? డొక్రీ అంటే మా చిన్నరావు అంటున్నాను, మా లక్ష్మణ తమ్ముడు వాళ్ళ నాన్నమ్మ. ఇది చింతపండు. ఇదిగో చూడండి, ఇదిగో చింతపండు అనమాట. ఇక్కడ పైన చింత చెట్టు ఇక్కడ ఉండింది, ఇదిగో పక్కన ఉంది. ఇక్కడ ఉంది పన్ను, ఇది ఏమంటారు, చింత చెట్టు అయితే ఉంది ఇక్కడ చూడండి. ఇదిగో మొత్తం కూడా తీసేసుకున్నారు ఈ చింతపండు అంతా కూడాను. ఇవంతా కూడాను పొలాలే, లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళ పొలాలు అనమాట. ఇది వర్షాకాలం అని లేదు, వేసవికాలం అని లేదు, ఎప్పుడు కూడాను వాటర్ అనేది ఇట్లా ఊరుతూనే ఉంటుంది. మేమైతే ఇట్లాంటి పొలాలను ఏమంటామంటే గబేరబెడ్డ అంటాం, అంటే ఎప్పుడు కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి ఆ పొలాలు అనమాట. ఇది ఇక్కడైతే మొక్కలు అయితే ఉన్నాయి. ఇది కమల, తర్వాతనేమో ఇది నారింజ, బత్తాయ. ఇది బత్తాయ, ఇది బత్తాయి మొక్కలంట, ఇది నారింజ మొక్కలంట. కమల మొక్కలు, కమల మొక్కలు అనమాట. వీటిని తీసుకెళ్లి తొలకరి వర్షాలు పడిన తర్వాత నాటిస్తారు, మళ్ళీ మొక్కలు అయితే తయారవుతాయి. ఇక్కడ ఒకప్పుడు రాజుపాక అంటే బాగా ఫేమస్ ఏంటి బా? కమలపల్లి అనమాట. కమలపల్లికి బాగా ఫేమస్ మన రాజు వాళ్ళ ఊరు, మన చిన్నరబాలు యొక్క ఊరు అనమాట. ఇప్పుడైతే అవన్నీ కూడా అంతరించిపోయాయి. మరి దానికి కారణం ఏంటో మరి మాకు తెలియదు. నేనే తిన్నా, నేనే ఇది పెట్టినా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేవి? ఇక్కడ నుంచే చెట్లు పైనుంచా అన్న. తీసేద్దామా? ఇవి కూడా తీసేద్దాం. పశువులు రాకుండా ఉండడం కోసం చెప్పి మా వాళ్ళు ఈ విధంగా అడ్డుగా పెట్టారనమాట. దూరిపోతాయి. మేకలు కూడా వస్తుంటాయి, మేకలు కూడా వచ్చి లోపల ఉండిపోతాయి అనమాట, ఇంటికి వెళ్ళకుండా. ఇది తీయడదేనా ఈ చింతపండు?
పులుపా? పులుపు పులుపా? తీయడి చెట్టు అక్కడ ఉంది, అక్క కింద వెళ్ళలేదు. కిందనా? ఇక్కడ ఒక చింత మొక్క వస్తుంది, అది కూడా నాటే పుల్లగా ఉంది. ఇది మంట ఒకేసారికి అంటుకోలు బా అంటుకుంటుంది. అంటుకుందిలే, ఎండలు కాస్తున్నాయి కదా మంచిగా, తడి అనేది లేదు ఏ పుల్లలో కూడాను. మంచిగా మండుతుంది చూడండి, ఇది బర్నర్ లాగా. ఈరోజు మన వంటలోని స్పెషల్ ఏంటంటే ఈ యొక్క కందిపప్పు. మా కొండ ప్రాంతాల్లో పండే కందులలోని ఇది చాలా మంచి రకం అనమాట. మామూలు ఈ పప్పుగా తయారు చేసే ముందు కందుల్ని రోస్ట్ చేస్తారనమాట. ఒక సగం వరకు రోస్ట్ చేసిన తర్వాత తిరిగల్లో విసిరి ఈ పప్పు అయితే వేరు చేస్తారు. ఇది మన స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. అట్లానే మీరు ఆన్లైన్లో కూడాను ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్కి 955తో స్టార్ట్ అవుతుంది కదా, ఆ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వేపిస్తున్నాం కదా బామర్ది సగం వరకు, మంచి టేస్ట్గా ఉన్నాయి బామర్ది. రెండు సార్లు అయితే కడిగాము, పొయ్యి పైన పెడదాము, ఉడికిన తర్వాత కూరగాయలు అయితే కలుపుదాం. ఇక్కడ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగో మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాం. ఇదిగో ఇక్కడైతే పప్పు అయితే ఉడుకుతుంది అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, కింద నా పొలాల్లో చూడొచ్చు పెద్ద పెద్ద చినుకులు అయితే పడుతున్నాయి. ఈ పప్పు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా ఇది బాయిల్ అవ్వలేదు, ఉడకలేదు. లోపలికి తీసుకెళ్లాలా లేకుంటే బయట పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ రోజు ఈ గుడిసెలోని పెట్టడానికి రీజన్ కూడా ఇదే అనమాట, వర్షం వస్తుందని చెప్పి ఇక్కడైతే ఎంచుకున్నాం. బావి ఇప్పుడు పొయ్యి ఇలా చేద్దాం, అబ్బా ఇది ఎట్లది ఉండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్షం. చూడండి వేడిగా ఉంటుంది, కాలుతుంది. లోపలికి షిఫ్ట్ చేసేస్తున్నాం ఇదంతా. కాలుతుంది ఇది. వర్షం వస్తుంది కాబట్టి మనం పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడాను, లేకుంటే మనకు అయిపోతుంది. చూసారా సౌండ్? చూడండి బయట ఏ విధంగా వర్షం పడుతుందో, పెద్దగా వర్షం పడుతుంది. ఈరోజు ప్లేన్ ఇక్కడ చేసామని వంట వండుదామని, వేరే ప్లేస్లో చేసి ఉంటే ఇంటికి వెళ్ళిపోవాల్సింది. వేరే ప్లేస్లో అయితే మనం చచ్చిపోద్దాం, అంటే తడిసిపోద్దాం. ఈ లోపలికి అయితే వచ్చాం కానీ కూర్చోడానికి కూడా అవ్వట్లేదు, పైనుంచి కారుతూనే ఉంది అన్ని ప్లేసెస్లో అనమాట. ఈ పెంకులన్నీ కూడా జారిపోయి ఉండడం వల్ల కారిపోతుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. కింద కుండ పెట్టాము ఇదంతా తడిసిపోకుండా ఉండడం కోసం. ఇక్కడైతే ఇంకా కారుతూనే ఉంది. చూసారా, ఇలా కూర్చుందామంటే అవ్వట్లేదు. ఇదిగో ఈ వెనక వైపు కూడా మొత్తం తడిసిపోతుంది. కాసేపు పోయిన తర్వాత బురదకి తయారైపోయి పొలం తయారైపోతుంది. ఫ్రెండ్స్ గుడిసె మొత్తం కారిపోతుంది, అందుకని తారఫలు తీసుకొచ్చాము. ఇప్పుడు పైన కప్పుతున్నాం అనమాట. అన్నా లాగో బామర్ది పప్పు అయితే ఉడికింది బామర్ది, కూరగాయలు ఏడు చేద్దాం బామర్ది. తీసుకురాబా, కనిపించట్లేదు నాకు. ఉడికిందా? ఎంతవరకు ఉడికింది? సగం వరకు ఉడికినట్టుంది. ఉల్లిపాయలు వేస్తున్నా బామర్ది. వేసేబా. అమ్మమ్మ ఇంత వేడిగింది, ఇక్కడ మెత్తగానే ఉడికింది. కాసేపు పోయిన తర్వాత మొత్తం కూడాను ముద్దకు తయారైపోతుంది. బామర్ది పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కలిపేబా. అలాగే టమాటాలు కూడా వేస్తున్నాం బామర్ది. ఇదంతా కలిపేసి మనం తిప్పేసి కాసేపు మూత పెట్టేద్దాం. కొద్దిగా ఇది మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లోని ముల్లంకడలు అయితే దీంట్లో కలుపుదాం. ఒకవైపు పెద్ద వర్షం పడుతుంది, అట్లానే పిడుగులు కూడా పడుతున్నాయి. పెద్ద పెద్ద సౌండ్ అయితే వస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఇందాక పెద్దగా సౌండ్ వచ్చిందనమాట, మేమందరం కూడా భయపడ్డాం. పప్పు అయితే ముద్దగా తయారైంది. మా వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉన్న పొర అంతా కూడా క్లీన్ చేస్తారు మన చిన్నర బావాలు. అందరికీ కొద్దిగా చివరన పెడుతున్నాం, లేకుంటే మొత్తం కలిసిపోతుంది అని చెప్పి. ఇది కూడా కలిసిపోతుందో లేకుంటే ఏంటో తెలియట్లేదు. చూద్దాం. ఉప్పు కలుపుదాం, కారం కొద్దిగా కలుపుదాం. చూడు బా, సరిపోతుందా? కొద్దిగా కొద్దిగా వేసే బామర్ది. పసుపు కూడాను కొద్దిగా కలుపుదాం. నాకు మంచిగా గరం మసాలా వాసన వస్తుంది. ఓ బాక్స్ దగ్గర ఉంది కదా. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో పులుపు కూడాను కొద్దిగా కలుపుదాము. పులుపు వేసిన తర్వాత ఇది మరిగాక తాలింపు వేసుకొని మనం అది దించేసి చక్కగా ఇదే ప్రాంతంలో కూర్చొని భోజనం అది చేద్దాం. వర్షం కూడా ఇంకా తగ్గలేదు, అట్లా పడుతూనే ఉంది బయట. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా దీంట్లో కలుపుతున్నాం. చాలు, అంతే. ఇందర తమ్ముడు పారేసేది, ఇంకా మనకు అవసరం లేదు. తాగిరా ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు చేస్తున్నాం, పోపులు ఇది వేస్తున్నాం. నూనె వేసాం కదా బా? వేసాం బా. ఓకే, మంచిగా కనిపిస్తుంది ఆ జీలకర్ర ఇదంతా కూడాను. ఎండుమిరపకాయలు కూడా దీంట్లోనే కలుపుదాం. బామర్ది వెల్లుల్లిపాయలు దంచింది వేద్దాం బామర్ది. వేసే బా. చూడు బా, కరివేపాకు అన్నీ ఒక 4-5 వేసేద్దామా? వేసే బామర్ది. మెల్లగా కావాలరా, వాటర్ ఉంది దీంట్లో, అది కొద్దిగా కలుపుదాం బామర్ది. కలుపుదా. మంచి స్మెల్ వస్తుంది. మొత్తానికి ఆ ఆయిల్ అంతా కూడాను ఒంటి మీద పడుతుంది. లైట్గా ఇంగువ కూడాను కలుపుదాం దీంట్లో. ఇది దేంతో తయారు చేస్తారు బా? ఇది సోడా ఏంటి? అది ఏం బామర్ది అట్లా ఉంది. అది
కామెంట్ చేయండి అసలు ఇంగు అనేది దేంతో తయారు చేస్తారనేది. బామర్ది తాలింపు అయిపోయింది బామర్ది, పప్పు కలుపుదాం. ఒక్కసారి చిన్న గడ్డతో పెడదాం బా, లేస్తుందేమో అందుకని, లేకుంటే ఒంటి మీద పడుద్ది. పోసేవా మెల్లి పోసేది. ఈ కందిపప్పు ఏంటి ఇట్లా వచ్చింది, నల్లగా వచ్చింది కాఫీ షేడ్లో అనుకోవద్దు. మా కొండ కందిపప్పు ఇట్లానే ఉంటుంది, ఎందుకంటే ఇది పాలిష్ చేసింది ఇది కాదు కదా. పాలిష్ చేసింది అయితే కొద్దిగా ఇది మారుతుంది అనమాట, పసుపు కలర్లో వస్తుంది. బామర్ది ఇప్పుడైతే చివరిగా కొత్తిమీర కలిపి దించేద్దాం బామర్ది. కలిపే బా, మొత్తం వేసే బా ఆకులన్నీ, వేస్ట్ ఎందుకు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే తగ్గింది, ఇప్పుడు చల్లగా ఉంది. రాత్రికి వర్షం వస్తుందేమో బా, వస్తుందేమో బామర్ది, చీకటిగా ఉంది. ఆ మబ్బంతా కూడా అటు వెళ్ళిపోతుంది, అంటే మన ఊరు సైడ్ వెళ్తుంది. అది ఇందాక వరకు ఇక్కడ ఉండింది అనమాట ఆ మబ్బంతా కూడాను, ఇప్పుడు అటు జారిపోతుంది. అది జారిపోతుంది కిందకి, అలాగే ఊరికి పైకి ఎక్కుతుంది. మంచిగా పొగలుస్తున్నాయి బా, రైస్ అంతా. ఇప్పుడే దించాం కదా బామర్ది. పూర్తిగా వచ్చింది ఏంటి, ఏదో మిఠాయిలాగా, కొబ్బరి మిఠాయిలాగా. అది రాత్రి భోజనం చేస్తున్నాం అనమాట మేము 6:30 ప్రాంతంలో. అది ఏట్రా ఇంత పొగలు వస్తున్నాయి, ఇది వేడికాలం. వర్షం పడింది కదా, పప్పు మాత్రం బాగుంటుంది, గట్టి చేసుకోండి తినండి. ఈరోజు న్యాయం చేసి రాజు కూడా రాలేదు, ఏదో ఫీవర్ వచ్చిందని చెప్పి ఉండిపోయాడు. మరి బామర్ది పప్పు వడ్డించనా? తీసురావా, మంచి నోరు ఊరుతుంది. చూస్తుంటే బొబ్బర్లతో తయారు చేసిన కూరలో తయారవుతుంది కనిపిస్తుంది కదా. ముందుగా బామర్దికి వేద్దాం. చూడండి ఎంత ముద్దగా తయారైందంటే, చిక్కగా తయారైంది. అవును రా, ముక్కలు కనిపించలేదు కదరా, కలిసిపోయాయి. ఉన్నాయి, వద్దు బా వద్దు, ఎలాగని చెప్పి నాకు ఇవ్వకు. ఇప్పటికి చాలా ఎక్కువ ఉంది కూర, అదే పప్పు ఉంది. కూర మాత్రం మదిరిపోయిందని. బాగుందా? బాగుంది. మనం అయ్యే ఇంట్లో పండించే కందిపప్పు కాబట్టి బాగుంది. ఇప్పుడు బయట షాప్లో తీసుకుంటాం కదా అన్నయ్య, దానికంటే ఇది కొద్దిగా టేస్ట్గా ఉన్నట్టుంది. ఇది మన కొండ ప్రాంతాల్లో పండిస్తాం కదా, దానివల్ల టేస్ట్ అనేది వస్తుంది. ఇదేంటి బామర్ది, ములంకాడలు నోట్లో పెడితే కరిగిపోతుంది, ఏంటి మెత్తగా తయారైపోయింది. చిన్నరబాబు మొత్తం తీసాడు కదా పైన పొరంతా కూడా. మెత్త అంటే అంటే ఆ దుమ్ములు అంటే ఉండేవి కదా తమ్ముడు, అవి ఒలుసుకొని నేను మొత్తం ఒలిసేసాను, అందుకోసం కరిగిపోయాయి. ఇదిగో ముళ్ళంకాడలు అయితే కొన్ని మంచిగానే ఉన్నాయి, కొన్ని అయితే కలిసిపోయాయి కానీ చాలా బాగున్నాయి. మంచి కండ ఉంది లోపల. మనకు కందిపప్పు అనేది బాగా రోస్ట్ చేసాం కదా మాది, అందువల్ల టేస్ట్ అయితే బాగా వచ్చింది. అవును, మా అమ్మ వాళ్ళు ఇట్లానే చేస్తారు. కందిపప్పుని వేయించుకున్న తర్వాత దాన్ని తిరగలిలో విసురుతారు అనమాట. తిరగలిలో విసిరిన తర్వాత అప్పుడు ఇలా దాచుకుంటారు. చాలా బాగుంటుంది, ఎందుకంటే సగం వరకు ఇది వేగి ఉంటుంది కాబట్టి కూర తయారు చేసిన తర్వాత ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుంది, చాలా బాగుంటుంది. 2 రోజుల దాకా ఉంటుంది బామర్ది, నిల్వ పురుగులు పట్టవు. అవును, వేయించి ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి, వేయించి ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి, పురుగులు పట్టవు. అవును, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ముల్లంకాడలు కూడాను మనం లేతవి తీసుకున్నాం కదా, దానివల్ల టేస్ట్ చాలా బాగున్నాయి. లేకుంటే గట్టి గట్టి తయారైపోయి దాంట్లో గుజ్జంత కూడాను అట్లా ఉండిపోతుంది. కానీ ఇట్లా చిన్నగా ఇట్లా చిదిమిన కూడాను మొత్తం నోటికి వచ్చేస్తుంది, అదంతా కూడాను బాగా వచ్చింది. చాలా మెత్తగా ఉడికాయండి. పప్పు మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు, తిరుగులేదు, చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా మన స్టోర్లో ఉన్నటువంటి కందిపప్పు ఒకసారి ఆర్డర్ చేసుకోండి. అది ఎట్లా వచ్చింది అనేది ఒకసారి కామెంట్స్లో మాకు పెట్టండి, మాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టండి దీని గురించి. తమ్ముడు, మనం తింటూ మన సబ్స్క్రైబ్ అన్న వాళ్ళకి కూడా మనం కూడా అందించడానికి మనం ఆశపడుతున్నాం. ఇంతకు ముందు వీడియోలు పెడుతున్నప్పుడు మాకు పంపించండి అని చెప్తుంటారు కదా, ఇప్పుడు పంపిస్తున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. మన వీడియో చూస్తున్న మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మన 955తో స్టార్ట్ అవుతుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో క్యాటలాగ్స్ అయితే ఉంటాయి, దాంట్లో మీరు యాడ్ చేసుకుంటే కార్ట్లోని మేమైతే మీకు కన్ఫర్మ్ చేసి మీకైతే పంపించే ప్రయత్నం అయితే చేస్తాము. మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజులు అయితే పడుతుంది. 4-5 రోజుల తర్వాత మీకైతే మేము పంపిస్తాం అనమాట. డిటిడిసిలో అలానే కార్గోలోని అలానే పోస్టర్లో కూడా మీకైతే పంపిస్తాం. కొంతమందికి అయితే పంపించాం, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, బాగున్నాయి అన్నారు. మీకు కూడా కావాలంటే మాత్రం ఆర్డర్ అయితే చేసుకోండి. చూసి మీకు రీజనబుల్గా అనిపిస్తే మంచిగా అనిపిస్తే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. అది కూడా ఎప్పుడైతే మీకు మేము పంపిస్తామో అదే రోజు మాకు డబ్బులు అయితే పెట్టండి, ఆ కొరియర్ ఛార్జెస్ అంతా కూడా. ఎందుకంటే మాకు మీ డిస్టెన్స్, మీ పిన్ కోడ్కి అక్కడ ఎంత పడుతుంది అనేది మాకు తెలియదు. అందుకోసమే అది షిప్మెంట్ చేసే రోజే మీకైతే మేము చెప్తాం అనమాట. అప్పుడు మొత్తం కలిపి డబ్బులు పంపిస్తే మీకు పంపించేస్తాం. గణేష్ ఎట్లా ఉంది? బాగుందన్నయ్య. డైలాగ్ వాడుతున్నావు నువ్వు? ఎవరు ఆడుకో? బాగుంది కానీ బాగుందని చెప్తున్నా, మరి ఏమని చెప్పాలి? బాగుంది బా, నాకైతే
సూపర్గా నచ్చింది టేస్ట్ బాగా వచ్చింది. ఏదో చెప్తా టేస్ట్ వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది. ఈరోజు హైలైట్ ఏంటంటే బా వంట మధ్యలోని వర్షం రావడం బా, అది కూడా గుడిసె లోపల భోజనం చేయడం. చల్లగా ఉంది బామర్ది. ఇప్పుడు వరకు మనము కొండ ప్రాంతాల్లో ఏదో చెట్ల మధ్యలోని భోజనం చేస్తుంటాం కదా, ఏదో కాలువ మధ్యలోని కొండ కాలువ మధ్యలో. ఈరోజు డిఫరెంట్గా ఈ గుడిసె లోపల భోజనం చేస్తున్నాం, అది కూడా ఒకవైపు నుంచి కారుతుంది ఇలాగా వర్షం జల్లులు ఇలాగా. మనం క్యాంపింగ్ వేసినట్టు టెంట్ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది బాబు. మనం టార్పలిన్ పెట్టపోయి ఉంటే మనం ఈ విధంగా తినేది కాదేమో బా. చాలా భయంకరంగా ఉండేదేమో లోపల. గుడిసె మొత్తం పొలం అయిపోవాల్సిందేమో. అప్పటికే తడిసిపోయింది తమ్ముడు, ఇది మొత్తం కారిపోయింది. మనం వండే పాత్ర అందులో పెట్టేసి ఉండేవి కదా తమ్ముడు, కారుతున్నది అంతా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వంట అంతా కూడాను మా కొండ ప్రాంతాల్లో పండి ఈ కందిపప్పుతోని మేము తయారు చేసుకున్నటువంటి ఈ పప్పు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడాను వీలైతే ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది. అలానే మీరు ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు. మీకు నచ్చుంటే మాత్రం ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటుగానే మీకు నచ్చిన వంటకాలు పెట్టండి, మేము కూడాను ట్రై చేస్తాము. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు అసలు బాయ్ ఫ్రెండ్స్.